ఆదివారం రోజున సూపర్ 4లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా సూర్యసేన మరోసారి ఓటమిని పాకీలకి గిఫ్ట్ ఇచ్చింది. నో హ్యాండ్ షేక్ ఉదంతం అనంతరం పాక్ ఆటగాళ్లు, ఆ దేశ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ మాజీలు ఈ సంఘటనని భారీ ఎత్తున రచ్చ చేయడానికి ప్రయత్నించినా ఐసీసీ ఇచ్చిన జలక్కి అన్నీ మూసుకుని కూర్చున్నారు. కాగా సూపర్ 4లో తమ జట్టు టీమిండియాకి తప్పక బదులిస్తుందంటూ పాక్ ఆటగాళ్లు మేకపోతు గాంభీర్యం చూపించగా, పాక్ కెప్టెన్ ఏమో ప్రత్యర్థి ఎవరు అనేది మేం లెక్క చేయం, సూపర్ 4లో అన్ని మ్యాచ్లు గెలుస్తామంటూ మీడియా ముందు తొడగొట్టాడు. అయితే సీన్ కట్ చేస్తే సూర్యసేన ఇచ్చిన దెబ్బకి కరాచీ వరకు రీసౌండ్ వచ్చి ఉంటుంది. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు వారి దేశానికి ఎలా వెళ్లాలా అని వణికిపోతూ ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ వరుస పరాజయాలపై పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా పాకిస్తాన్, భారత జట్ల మధ్య జరిగిన సూపర్ 4 పోరులో విజయం సాధించిన టీమిండియాకి అభినందనలు. క్రికెట్ ని ఒక గేమ్లా మాత్రమే చూడాలి. ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదు. ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళని తప్పక అభినందించాలి. కాగా పాకిస్తాన్ జట్టు వరుసగా 2 సార్లు టీమిండియా చేతిలో ఈ ఆసియా కప్ లో ఓడిపోవడం కొంచెం బాధాకరం. నేను ముందుగానే మా వాళ్లని హెచ్చరించాను, అభిషేక్ శర్మతో జాగ్రత్తగా ఉండాలి అని, అతడి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు రచించాలి అని. అయితే మా జట్టు వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఏకంగా 74 పరుగులు సాధించి టీమిండియా గెలుపుని సులభతరం చేసేశాడు. అభిషేక్ లాంటి ఓపెనర్ని అవుట్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ తప్పక కావాలి. అది చేయడంలో పాకిస్తాన్ జట్టు ఫెయిల్ అయింది. నేను మా జట్టుకి చెప్పేది ఒక్కటే, మేము ఎప్పుడూ మా జట్టుకి అండగానే ఉంటాము. వారు ఈ ఆసియా కప్ లో ఒకవేళ టీమిండియాని ఫైనల్లో ఎదుర్కోవాల్సి వస్తే ఈసారి సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి, లేదంటే మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోక తప్పదని అఖ్తర్ హెచ్చరించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.